హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో నిన్న మాధవ వర్మ అనే లెసన్ చెప్పుకున్నాం కదా. దానిలో టెక్స్ట్ బుక్లో ఫస్ట్ రోమన్ ఆలోచించి రాయండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ రాయమని ఖాళీ ఇవ్వలేదు కాబట్టి మనం వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. వర్క్ బుక్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. వర్క్ బుక్లో మీకు పేజ్ నెంబర్ 25 అభ్యాస భాగం ఫస్ట్ వన్ చూడండి. మాధవవర్మ ఆంధ్రదేశంలో కొంత భాగాన్ని పాలించిన రాజు. అలాగే చాలామంది గొప్ప రాజులు ఆంధ్రదేశాన్ని పాలించారు. అలాంటి రాజుల పేర్లు 4 తెలపండి. మాధవవర్మ మనకు తెలుసు కదా, చాలా గొప్ప రాజు. ప్రజల్ని తన కన్న బిడ్డల్లా చూసుకున్నాడు. అలా మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి 4 రాజుల పేర్లు తెలపమన్నాడు. నేను ఇక్కడ రాసాను చూడండి నాన్న. రాజరాజు అంటే రాజరాజ నరేంద్రుడు, గణపతి దేవుడు, శ్రీకృష్ణదేవరాయలు, పెదకోమటి వేమారెడ్డి, వీళ్ళ 4 కూడా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి రాజులు నాన్న. నెక్స్ట్ చూడండి, రథానికి గుర్రాలను కట్టారు కదా, అలాగే పల్లెటూళ్ళల్లో బండ్లు ఉంటాయి. ఆ బండ్లను లాగడానికి ఏ ఏ జంతువులను కడతారో తెలియజేయండి. అక్కడ మనకి మాధవవర్మ కుమారుడు రథానికి గుర్రాలను కట్టి రాజవీధుల్లో వెళ్ళాడు కదా నాన్న. అలాగే పల్లెటూళ్ళలో బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లను లాగడానికి ఏ జంతువుల్ని కడతారో తెలపమన్నాడు. ఇక్కడ చూడండి, ఎద్దుల్ని బండికి కట్టి మనుషుల్ని కానీ వస్తువుల్ని కానీ తీసుకెళ్తూ ఉంటారు నాన్న. నెక్స్ట్ దున్నలు అంటే దున్నపోతుల్ని కూడా బండికి కట్టి తీసుకెళ్తారు. ఆ బండి మీద పొలంలో పండించినటువంటి ధాన్యం కానీ లేదంటే గడ్డి కానీ ఇంకా ఏవైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులను కానీ తీసుకువెళ్ళడానికి పూర్వకాలంలో ఎక్కువగా ఎడ్ల బండ్లని దున్నపోతులతో బండి కట్టి ఆ బండ్లని ఉపయోగించేవారు నాన్న. ఇప్పుడంటే ఆటోలు, ట్రాక్టర్లు, ట్రక్స్ అన్నీ వచ్చేసినాయి. పూర్వకాలంలో ఎద్దుల బండ్లని ఎక్కువగా ఉపయోగించేవారు. చూడండి, ఈరోజు మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కూడా వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఆన్సర్స్ ఫిల్ చేసి మీ నోట్బుక్లో చక్కగా అభ్యాస భాగం అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ మాధవవర్మ ఆంధ్రదేశంలో కొంత భాగాన్ని పాలించిన రాజు. అలాగే చాలామంది గొప్ప రాజులు ఆంధ్రదేశాన్ని పాలించారు. అలాంటి రాజుల పేర్లు 4 తెలపండి. ఇక్కడ ఆన్సర్స్ జవాబు అని పెట్టి 1, 2, 3, 4 ఒకదాని కింద ఒకటి రాయండి నాన్న. పక్కన రాయొద్దు, కింద రాయండి. సెకండ్ క్వశ్చన్ కూడా అంతే. క్వశ్చన్ ఎక్కించిన తర్వాత 2 ఆన్సర్స్ అంటే జవాబు అని పెట్టి ఒకదాని కింద ఒకటి రాయండి. 1, 2 1 by 1 కిందకి రాయండి నాన్న. మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్ ఫిల్ చేసి అట్లాగే నీట్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ రాసి చక్కగా ఈ 2 క్వశ్చన్స్ కూడా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.